Hi everyone, welcome to నేను మీ శ్రావణి. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో పన్నీర్ టిక్కా బిర్యానీ షేర్ చేస్తున్నాను. తందూరీ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకు ఈ బిర్యానీ బాగా నచ్చుతుంది. మంచి స్మోకీ ఫ్లేవర్తో మైల్డ్ స్పైసీనెస్తో మంచి బిర్యానీ చూసే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేట్ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఓ మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. ఇలా రబ్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే అరబద్ద నిమ్మరసం వేసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుతో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అవైలబుల్ లేని వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి క్యూబ్స్గా కట్ చేసిన ఒక ఆనియన్, అలాగే సీడ్స్ తీసేసి క్యూబ్స్గా కట్ చేసిన ఒక క్యాప్సికమ్, 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కలుపుకోండి. ఇలా స్లోగా పన్నీర్ క్యూబ్స్ విరిగిపోకుండా తీసుకున్న వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ ముక్కలన్నిటికీ మ్యారినేట్ మిక్స్చర్ ఈవెన్గా కోట్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 4 నుండి 5 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలోని పచ్చిదనం కాస్త తగ్గి లైట్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరిగి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి జస్ట్ టమాటో పీసెస్కి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. సో దట్ టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక దీనిపైన ఓ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యి నూనె సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసిన మ్యారినేట్ మిక్స్చర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఓసారి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఓసారి టేస్ట్ చేసి అవసరమైతే కాస్త ఉప్పు కారం వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు దీనికో మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోగా రైస్ కోసం 3 నుండి 4 లీటర్ల నీళ్ళలో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే 1 బిర్యానీ ఆకు, గుప్పెడు పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓసారి చక్కగా కలుపుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ రైస్ 85% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో బియ్యం వేయగానే మరోవైపు బొగ్గులను కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకున్న బొగ్గులను గిన్నెలోకి కానీ లేదా ఒక ఆనియన్ స్లైస్ పైకి కానీ తీసుకుని పన్నీర్ టిక్కా మసాలా మధ్యలో పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి మూత పెట్టుకోండి. ఇన్ కేస్ మ్యారినేట్ మిక్స్చర్లో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయకపోతే బొగ్గుల పైన నెయ్యితో పాటు కాస్త ఇంగువ వేసుకోండి. స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పొగ బయటికి పోకుండా ఒక 30 సెకండ్ల పాటు మూత పెట్టి ఉంచడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో నుంచి సగం టిక్కా మసాలాని ఓ గిన్నెలోకి తీసుకుని మిగతా సగం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేస్తూనే మధ్యలో రైస్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే కాస్త పలుకులా తగులుతూ మరో నిమిషంలో ఉడికిపోతుంది అన్నట్టుగా ఉంటే రైస్ 85% కుక్ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి జాలీలోకి తీసుకుని నీళ్లు మొత్తం వడగట్టుకుని స్ప్రెడ్ చేసుకున్న మసాలా పైన లేయర్ లాగా వేసుకోవాలి. బిర్యానీలో మంచి స్మోకీ ఫ్లేవర్ తెలియాలంటే జస్ట్ 1-1.5 మినిట్లో రైస్ ఉడికిపోతుంది అనే టైం కల్లా టిక్కా మసాలా రెడీ అవ్వాలి. అలాగే బొగ్గుని కాల్చి స్మోక్ క్రియేట్ చేసి తీసిన వెంటనే
రైస్ లేయర్ వేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా రైస్ పైన టిక్కా మసాలా మరో లేయర్ని వేసి దానిపైన మిగతా రైస్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్ వేసేటప్పుడు మసాలాని కానీ రైస్ని కానీ ప్రెస్ చేయకూడదు. ఫైనల్గా దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్, గోరువెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్. కుంకుమ పువ్వుకి బదులుగా పాలలో కాస్త ఫుడ్ కలర్ కలిపి కూడా వేసుకోవచ్చు. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే పావు కప్పు పాలు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు దమ్ చేసుకుంటే బెస్ట్ స్మోకీ ఫ్లేవర్డ్ పన్నీర్ టిక్కా బిర్యానీ రెడీ. 15 మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే ఫెంటాస్టిక్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.